ఇదే అంశం హిట్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారా అంటే అవునని అంటున్నాయి నిఘా వర్గాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి, అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ గ్రూపులు ఎవరివి అన్నది ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? దుష్ట శక్తుల హిట్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారా అంటే అవునని అంటున్నాయి నిఘా వర్గాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి, అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ గ్రూపులు ఎవరివి అన్నవి ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందన్నట్లుగా కూడా కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరించాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలను అయితే అందించడానికి మా ప్రతినిధులు వర్మ అలాగే సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. ఇనిషియల్ గా చూస్తే వర్మతో స్టార్ట్ చేద్దాం. వర్మ చెప్పండి, అటు కేంద్ర నిఘా వర్గాలు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉంది, అలర్ట్ గా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైందంటూ కూడా నిఘా వర్గాలు అయితే హెచ్చరించాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం కి సెక్యూరిటీ పెంచుతారా? ఓవరాల్ గా మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు వర్మ? ఎస్ మాధురి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రమాదం పొంచి ఉంది అంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక నివేదికను ఇవ్వడం, అలాగే ఆయనకి ఫోన్ చేసి స్వయంగా ఈ విషయం తెలియజేసిన నేపథ్యంలో ఏ రకంగా ఈ ముప్పు పొంచి ఉందని పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ఆయన అనుచరులు, ఆయన సెక్యూరిటీకి సంబంధించి అందరూ కూడా పూర్తిగా ఆ విషయాన్ని కూలంకషంగా అడగడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ కేంద్ర ఇంటెలిజెన్స్ పరిధిలో ఉంది కాబట్టి పూర్తిగా కూడా వీటన్నిటినీ వ్యక్తపరచడం కుదరదంటూ కూడా వాళ్ళు త్రోసిపుచ్చారు. అయితే అప్రమత్తంగా అయితే ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ తాజాగా ఈ విషయంలో అప్రమత్తతగా వ్యవహరించవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే
డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయనకు భద్రత ఒకవైపు కొనసాగుతున్నా మరింత భద్రత పెంచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ విషయం ముఖ్యంగా కేంద్ర ఇంటెలిజెన్స్ అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు నిఘా పెట్టి ఏదైతే ఈయన కదలికలు కానీ ఈయన ఏ కార్యక్రమాలు ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో అటువంటి పరిస్థితులు అన్నింటి మీద ఒక ట్రాకింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన్ని సంబంధం లేనటువంటి అగంతకులు ఎవరైనా ఆయన ఫాలో అవుతున్నారా, లేదంటే ఆయన కారు వెనకాల ఏదైనా వాహనాలు ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కానీ ఏమైనా ఫాలో అవుతున్నాయంటే ఏదైతే 2022 నవంబర్ 22వ తేదీన గతంలో ఆయన ఇంటి వద్ద కూడా పూర్తిగా కూడా ఇద్దరు వ్యక్తులు రెక్కినిహరించారు. వాటిపై నిఘా పెట్టడం, అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఆయన ఇంటికి వస్తున్నప్పుడు కూడా వెనకాల ద్విచక్ర వాహనంలోనే అలాగే కారులో కూడా ఆయన ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళెవరో కూడా ఏదైతే ఆయన ఫాలో అయిన వాళ్ళు అగంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్కి అభిమానులు కాదు, అలాగే ఆయనకి సంబంధికులు కాదు అని పూర్తిగా కూడా నిఘా వర్గాలు తెచ్చడం, అటు తర్వాత వాళ్ళని కనుగొనేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ పూర్తిగా కూడా సమాచారం అయితే బీహార్ గ్యాంగ్గా అయితే తెలిసింది తప్ప అటు తర్వాత వాళ్ళు ఎవరనేది కూడా తెలియలేదు. అటు తర్వాత ఆయన ఎక్కడ ప్రయాణం చేసినా ముఖ్యంగా ఆగస్టు 19, 2022లో కడప జిల్లాకు సంబంధించి సిద్ధవటంలో రైతులతో ముఖాముఖి అలాగే కౌలు రైతులను ఆయన పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా పూర్తిగా కూడా ఒక ఆయన క్యాన్వాయ్లో ఒక అన్నోన్ క్యాన్వాయ్కి సంబంధించి పూర్తిగా కూడా ఒక వాహనాన్ని క్యాన్వాయ్లో చొచ్చుకుని రావడానికి కూడా ప్రయత్నం అయితే చేశారు. అయితే అప్పటికే అలర్ట్ అయినటువంటి సిబ్బంది అప్పుడు పూర్తిగా కూడా ప్రైవేట్ సిబ్బంది ఆయన వెంట ఉండేది. అప్పుడు దాన్ని హెచ్చరించిన నేపథ్యంలో పూర్తిగా కూడా పక్కకు వెళ్ళిపోయి అక్కడ కూడా ఆగంతకులు కొంతమంది ఆ గుంపులో కలిసి పవన్ కళ్యాణ్ హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించి నిఘా వర్గాలు అలాగే అప్పుడులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్రంతో కూడా పూర్తిగా కూడా ఇప్పుడు సన్నిహిత సంబంధాలు పెరిగిన నేపథ్యంలో ఎందుకంటే ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడం అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఒకవైపు మోడీకి సంబంధించి వ్యతిరేకులందరూ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ కూడా శత్రువులుగా మారారా అంటే పూర్తిగా ఎందుకంటే కేంద్రానికి సంబంధించినంత వరకు పూర్తిగా ఆయనకు ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ కూడా పవన్ కళ్యాణ్ మోడీని సపోర్ట్ చేయడం పూర్తిగా ఆ స్థాయిలో అటువైపు నుంచి కూడా థ్రెట్ అయితే ఉంది. పూర్తిగా అదొక కారణం కూడా అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఒకవైపు ఏదైతే తాను హిందూ ధర్మాన్ని పాటిస్తూ కూడా పూర్తిగా సనాతన ధర్మాలన్నింటినీ కూడా ఆయన పాటించే విధానాలన్నీ బహిరంగంగా వెల్లడి చేసే పవన్ కళ్యాణ్కి కొన్ని అతీత శక్తులకు సంబంధించి పూర్తిగా కూడా కొన్ని వ్యతిరేక వర్గాలు కూడా ఆయనపై కుట్ర చేస్తున్నాయంటే అదొక కోణం కూడా ఉన్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా మావోళ్ళ నుంచి ఎందుకంటే గతంలో 2019 నుంచి కూడా పూర్తిగా ఇది ఆయనకి సుపారీ కూడా తీసుకునే ఒక గ్యాంగ్ అయితే బీహారీ గ్యాంగ్ ప్రస్తుతం ఏపీలో తిరుగుతోందని చెప్పడం, తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో కూడా కొంతమంది బ్లేడ్ బ్యాచ్ తిరుగుతున్నారు, తన బ్లేడ్తో గాయాలు చేసేందుకు హతమార్చేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారని కూడా పూర్తి స్థాయిలో ఆయన కూడా స్వయంగా మీటింగ్లో వెల్లడి చేసిన నేపథ్యంలో పూర్తిగా ఈ కారణాలు మావోయిస్టులకు సంబంధించి కూడా పూర్తిగా ఈయన సిద్ధాంతాలని విధి విధానాలని పూర్తిగా వాళ్ళు కూడా వ్యతిరేకించి ఒకవైపు మోడీకి కొమ్ము కాస్తున్నారు మీరంటూ కూడా బహిరంగ లేఖ ఇచ్చి పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు మావోయిస్టులు కూడా గతంలో ఒక లేఖ కూడా విడుదల చేసిన నేపథ్యంలో అటువైపు నుంచి కూడా థ్రెట్ ఉంది. ఈ మూడు రకాలుగానే ప్రస్తుతం ఒకవైపు నరేంద్ర మోడీకి ఉన్నటువంటి వ్యతిరేక శక్తుల ద్వారా అయ్యన్నా ఉండొచ్చు, లేదంటే మావోలకు సంబంధించి వ్యతిరేకంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏతో భాగస్వామిగా కలిసి వెళ్తున్న నేపథ్యంలో మోడీని కూడా మావోయిస్టులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఒకవైపు మావోయిస్టు ప్రభావిత చేసేటటువంటి ప్రాంతాలన్నింటిలో ఈయన కలిగి తిరుగుగా ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిలో మావోయిస్టుల నుంచి కూడా ఈ ప్రస్తుతం ఈ ఏదైతే థ్రెట్ ఉంది ముఖ్యంగా హత్య ప్రయత్నానికి సంబంధించి పూర్తిగా కూడా కొంతమంది ముఖ్యంగా ప్రధానంగా వైసీపీకి సంబంధించి కోకటవేళ్లతో ఈ రాష్ట్రంలో వైసీపీని కూడా ఓడించినటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వాళ్ళు కౌపెద్రిక్తులే ప్రగతో కొంతమంది వ్యక్తుల్ని పురమాయించారా లేదంటే ఆ నాయకులు ఎవరైనా ఈ హత్యకి ప్లాన్ చేశారంటే అది కూడా అందులో కూడా నిజం లేకపోలేదు అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండడంతో పాటు ఆ పార్టీకి సంబంధించి కేడర్ కూడా ఆయన రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు జన సైనికులు కూడా ఈ రక్షణ వలయంగా ఉండి పూర్తిగా సంయమనం పాటించి శాంతియుతంగా ఉంటూ కూడా ఆయన కాపాడవలసిన బాధ్యత అయితే ప్రస్తుతం అయితే ఉంది. ఏదేమైనా నిఘా వర్గాలకు సంబంధించి గ్యాంగ్ ఏదైతే కొంతమంది గ్యాంగ్ బీహార్ నుంచి ఇక్కడ రాష్ట్రంలో అయితే తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. కాకపోతే ఇప్పటికే 4-5 సార్లు అటెంప్ట్ చేసినా సరే కొన్ని కారణాల వల్ల భద్రత ఉన్న వల్ల అలర్ట్ అవ్వడం వల్ల ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్న భద్రత సిబ్బంది ఎలక్షన్కి ముందు వరకు కూడా ప్రైవేట్ సిబ్బంది ఉండేరు, వాళ్ళు కూడా ఎక్కువ అలర్ట్గా ఉన్నటువంటి సరైన భద్రతా సిబ్బందిని నియమించుకోవడం వల్ల ఈ ప్రమాదం నుంచి తొలుత తప్పించుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరింత భద్రత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కల్పించారు. ఒకవైపు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఆయనకు సమకూర్చిన నేపథ్యంలో మరింత భద్రత ముఖ్యంగా Z+ కేటగిరీకి సంబంధించి
ఏదైతే Z+10 కానీ 11 కానీ ఆయనకి ఏదైతే NSC ప్రొటెక్షన్ కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ట్రాకింగ్ విషయంలో కాబట్టి, లేకపోతే ఆయన కదలికల్ని ట్రాక్ చేస్తున్న సందర్భంలో పూర్తిగా కూడా, లేదంటే కొన్ని గ్రూపుల్లో ఈయన గురించి ప్రత్యేకించి ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కేంద్ర నిఘా వర్గాలు పర్యవేక్షణలో పూర్తిగా కూడా బయటపడిన అంశాలు ఏంటంటే, కొన్ని వ్యతిరేక శక్తులు గ్రూపులుగా ఉండి ఆ గ్రూపుల ద్వారా చాటింగ్లో పూర్తి విషయం బయటకు వచ్చింది. వాళ్ళు చాట్ చేసుకుంటున్న దాంట్లో కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ని హత్యా ప్రయత్నం చేయాలన్న నెపంతోనే ఆ గ్రూపుల్లో చాటింగ్ కూడా ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని పర్యవేక్షించిన తర్వాత ఈ అంశం ఏదైతే మీరు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు పూర్తిగా కూడా ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి వాళ్ళు హెచ్చరికలు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియపరిచిన నేపథ్యంలో దానికి గల కారణాలు అయితే వాళ్ళు పూర్తిగా బయటికి వెల్లడి చేయలేదు. కొన్ని సెక్యూరిటీ నామ్స్ ప్రకారం కూడా పూర్తిగా వెల్లడి చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఏ వైపు నుంచైనా ప్రమాదం అయితే పొంచి ఉంది. పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన ఒక మంత్రి పదవులు ఆయన ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సెక్యూరిటీకి సంబంధించి పర్సనల్గా పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకమైన సిబ్బందిని అయితే మరికొంతమందిని అధికంగా నియమించవలసి ఉంటుంది. అలాగే కేంద్రం కూడా దీనిపై, ఎందుకంటే ఇప్పుడు మోడీతో సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు సినీ పరిశ్రమలో సంబంధించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల్లో ఒక మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత సిబ్బందిని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే నరేంద్ర మోడీ కూడా ముఖ్యంగా అమిత్ షా కూడా ఇదే విషయాన్ని తొలుత అమిత్ షా కూడా తెలియపరిచారు. అమిత్ షా కూడా ప్రత్యేకించి భద్రతకు సంబంధించి మరి కొంతమందిని పెంచే యోచనలో ఉంది కేంద్రం కూడానే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఒకవేళ అక్కడ కేంద్ర ప్రభుత్వం నియమించిన సిబ్బంది సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత మంది సెక్యూరిటీని పెంచే యోచనలో కూడా చంద్రబాబు అయితే ఉన్నారు. దీనిపై ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నారు. ఒక 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా హత్యా ప్రయత్నానికి సుపారీ కూడా ఇచ్చారు. సుపారీ కూడా ఇంటే ఆశ్చర్యపోయే పరిస్థితిలో 250 కోట్లతో 2019 పూర్తిగానే ఈ ప్రణాళిక అన్నది రచించారు. ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నించారన్నది వాస్తవంగా ఆ మాట నిజం. ఆయనపై హత్యా ప్రయత్నం చేయడానికి అయితే ఖచ్చితంగా కొంతమంది అగంతకులు అయితే రాష్ట్రంలో తిరుగుతున్నారని ప్రస్తుతం నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. అయితే ఏ రూపంలో ఈయనకి ప్రమాదం పొంచి ఉన్నదన్న పూర్తి వివరాలు అయితే వాళ్ళు వెల్లడి చేయలేనప్పటికీ ఒకవైపు హత్యా ప్రయత్నం అన్నది కొనసాగుతుంది. వాళ్ళు ఆయనపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది మాత్రం ఇప్పుడు తాజాగా వైరల్గా నడుస్తున్న వ్యవహారం పూర్తిగా కూడా. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు జనసేన పార్టీకి సంబంధించి కూటమి పార్టీలతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నేపథ్యంలో టీడీపీ కానీ బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ కూడా ప్రస్తుతం ఆయన భద్రతకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా భావించి పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక రక్షణ వలయంగా ఏర్పడాలంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొన్ని సమాలోచనలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ హత్యకి కుట్ర అయితే చేశారు. ఆ కుట్రను అమలు చేయడానికి పన్నాగాలు అయితే పన్నున్నా ఇప్పటివరకు కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయ్యాయి. ఇక మీదట వాటిని కొనసాగించుకోకుండా ఉండడానికి ఆ నిఘా ఏదైతే ప్రమాదం ఎటువైపు నుంచి పొంచిందో తెలుసుకునేందుకైతే కేంద్ర ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది. పూర్తిగా కూడా ప్రస్తుతానికి మాత్రం భద్రతా సిబ్బందిని పెంచాల్సిన ఆవశ్యకత అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి పెంచాల్సిన ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంది అంటూ కూడా పార్టీ నుంచి ప్రస్తుతం విన్నపాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా భద్రత ఇప్పుడు పెంచితే తప్ప పవన్ కళ్యాణ్కి రక్షణ మరింత పెంచితే తప్ప పూర్తిగా ఈ హత్యా ప్రయత్నం కానీ ఈ కుట్రలు కానీ చేసేందుకు వీలుండదు. ఒకవేళ వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తాను నమ్మిన సిద్ధాంతాలను రాష్ట్రంలో అమలు చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. పూర్తిగా వాటిని సమ్మతించినటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుతం ముఖ్యంగా వైసీపీ ప్రధానంగా ఈ రాష్ట్రంలో కోకట వేగలతో పూర్తిగా కూడా ఎక్కడ మెజార్టీ లేని దిశగా పూర్తిగా ఓడిపోయిన తర్వాత, ఎందుకంటే తొలుత నుంచి ఆయన వైసీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ ఉన్నారు. హలో హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ కూడా ఆయన గతంలో అన్ని ప్రసంగాలను కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో కొంత వ్యతిరేకత కూడగొట్టుకున్నారు. ఆ వ్యతిరేక శక్తులు ఇప్పుడు ఆయనకి ఈ కుట్రలో భాగస్తులు అవుతారా అంటే అది కూడా అనుమానించవలసిన అవసరం ఉంటుందని కూడా ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి భద్రత మరింత పెంచాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉందని ప్రస్తుతం ఏదైతే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి. ఈ టాపిక్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. అటు చూస్తుంటే అన్ని వైపుల నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే థ్రెట్ ఉందంటూ కూడా అటు కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరించిన నేపథ్యంలో ఎటువంటి అదనంగా భద్రతను కేటాయించే అవకాశం ఉంది? అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి భద్రతను కేటాయిస్తారని అనుకోవచ్చు అంటారు?
మాధురి, మనం చూస్తున్నట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం థ్రెట్ ఉన్నట్టుగా ఇప్పటికే ఏదైతే కేంద్ర నిఘా వర్గాల ద్వారా పలుమార్లు హెచ్చరికలు అయితే వచ్చినటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పైన 500 కోట్ల రూపాయలతో సఫారీకి ఇవ్వడానికి కూడా నడిచినట్లు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితుల్లో, అంటే గతంలో అధికారంలో లేని రోజుల్లోనే పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ తదనంతరం కూడా మావోయిస్టులు కొన్ని లేఖలు రిలీజ్ చేయడం, ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తోటి పొత్తులో భాగంగా వెళ్ళడానికి కూడా వాళ్ళు ఏదైతే ఇబ్బందికర వాతావరణంగా ఉందంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రజలతో మమేకమవుతూ ఉండడంతో డిప్యూటీ సీఎంగా ఉన్న తరుణంలో ఆయనకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉండాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రభుత్వాల ఏర్పాటుకి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది ఎవరు కూడా మరువలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, కేంద్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ, బీజేపీ, ఏదైతే జనసేన, ఈ మూడింటికి కలిపి ఆంధ్రప్రదేశ్లో కూటమి తరపున వచ్చినటువంటి ఎంపీ స్థానాల్లో కావచ్చు, ఎమ్మెల్యే స్థానాల్లో కావచ్చు కీలక భూమికి పోషించినటువంటి పవన్ కళ్యాణ్ అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడడానికి, ప్రభుత్వాన్ని మరలా స్థాపించడానికి తన వంతు కృషి చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద వీటన్నింటినీ చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని 151 సీట్ల నుంచి ఆయన తీసుకొచ్చి కేవలం 11 సీట్లకు పరిమితం చేసే విధంగా ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది అనిర్వచనీయంగా మనం చెప్పాలి. ముఖ్యంగా మొత్తం మీద డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం భారీగా థ్రెట్ ఉందని చెప్పాలి. అటు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేశారంటూ కూడా కొంతమందికి ఇక్కడ కూడా కక్ష ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్కి కంపల్సరిగా ఏదైతే సీఎంలకి అదేవిధంగా పిఎంస్కి ఉండేటటువంటి సెక్యూరిటీ కనిపించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీని అయితే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలంటూ కూడా ఇటు అభిమానులు కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తిగా మారినటువంటి రూపంలో, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్రజల నుంచి అంటే బిర్యానీ పొట్లాలు కానివ్వండి, ఆయిల్ కొట్టించడం కానీ, డబ్బులు ఇస్తే కానీ వచ్చేటటువంటి ప్రజలు కాదు. కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో, పవన్ కళ్యాణ్ షరిష్మాతోటి అభిమానులు అయితే భారీగా ఆయన సభలకు కావచ్చు, సమావేశాలు కావచ్చు అత్యధికంగా వస్తున్నటువంటి పరిస్థితి. జనాదరణ అత్యధిక కలిగిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కావచ్చు అత్యధికంగా జనాభా ఆదరించేటటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ముందుంటారంటూ కూడా అస్యోక్తి అయితే లేనటువంటి విషయం. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారినటువంటి విషయం ఏదైతే జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాలకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు, మొత్తం 23 మంది ప్రజాప్రతినిధులు ఏకదాటిగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. 100% స్ట్రైక్ రేటు వచ్చినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం కూడా దేశం మొత్తం కూడా ఎవరు ఈ పవన్ కళ్యాణ్ అని చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ వేవ్ అమాంతం కూడా పెరిగిందంటూ కూడా అటు విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి థ్రెట్ అయితే మాత్రం ఎక్కువగానే ఉందని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా గతం నుంచి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అతనికి భారీగా సెక్యూరిటీని అయితే పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. తను వెళ్ళేటటువంటి ప్రతి చోట కూడా ముందుగానే ఏదైతే డార్క్ స్పాట్ కావచ్చు, ఇతర బాంబ్ స్పాట్ కావచ్చు, వీరందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని తనిఖీ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిఘా వర్గాలు కొన్ని గ్రూపుల వాళ్ళు చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంతమొందించడానికి అంటూ కూడా నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందో అటు అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి థ్రెట్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం ఒక్కసారి కూడా ఊహించినటువంటి ఈ సంఘటనలు. ఎందుకంటే
గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి, కొందరు కావాలనే బ్లేడ్లతోటి తన కరచాలనం పేరుతో తన వద్దకు వచ్చినప్పుడు బ్లేడ్లతోటి తన చేతులను కూడా కోస్తున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే ఆయన అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. అటు అభిమానులకి చేరువడానికి ఆయన చేసే ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన ట్యాటూలతో కావచ్చు, ఆయన పవన్ కళ్యాణ్కి అంటే వీరాభిమానం కావచ్చు, ఆయన కోసం దేనికైనా తెగించేటటువంటి అభిమానులు భారీగా ఉన్న తరుణంలో ఆ అభిమానులు కలవడానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకెక్కువ సమయం కేటాయించాలి. కాబట్టి ఆయనకి భద్రతా సిబ్బందిని పెంచి తగు మొత్తంలోనే ఏదైతే పవన్ కళ్యాణ్ కలవడానికి కూడా కొంతమందిని ఏదైతే ప్రతి ఒక్కరిని కలిసే అవకాశం లేకుండా ఇంపార్టెంట్ వాళ్ళు మాత్రం కలిసే విధంగా తగు చర్యలు కూడా తీసుకుంటే కనుక పవన్ కళ్యాణ్కి భద్రత విషయంలో కోస్త మార్పు ఊరట లభించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా Z+ కేటగిరీ తోటి ఆయనకి భద్రత ఇవ్వడమే కాకుండా ఆయనకు చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా అంటే గతంలో మనం చూస్తూ ఉన్నాం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పైన పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతిసారి కూడా డ్రోన్ కెమెరాలు ఎగిరినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎక్కడున్నాడు ఏంటనే దానిపైన డ్రోన్ కెమెరాలతోటి గతంలోనే అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మొత్తం కూడా గతంలో కొంతమంది దుండగులు అయితే క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసినటువంటి పరిస్థితి. కాబట్టి దానిపైన కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ కూడా అప్పట్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దానిపైన ఇప్పటి వరకు కూడా చర్యలు ఏం తీసుకున్నారు ఏంటనేది కూడా పూర్తిగా వివరాలు అయితే బయటికి రానటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఉండేటటువంటి ప్రదేశంలో కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన కూడా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి వ్యవహారాలు చూస్తున్నటువంటి వారు కావచ్చు, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అధికారులందరూ కూడా పవన్ కళ్యాణ్ భద్రత పైన దృష్టి సారించి ఆయనకి తగినటువంటి భద్రత కల్పించాలంటూ కూడా ఇటు అభిమానులు నిన్నటి నుంచి కూడా భారీగా పోస్టులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అత్యధిక జనాదరణ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా భద్రత అనేది సహజంగా ఇస్తూ ఉంటారు. ఇచ్చేటటువంటి భద్రతలో కూడా పవన్ కళ్యాణ్కి ఇంకా భద్రత పెంచాల్సినటువంటి అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంది. పవన్ కళ్యాణ్కి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే వ్యక్తిగత సిబ్బంది కొంతమంది ఉన్నారు. అయినా సరే కూడా ఆ వ్యక్తిగత సిబ్బంది కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తారు. కానీ మరి అదేవిధంగా అధికారికంగా కూడా ఏదైతే అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అధికారికంగా కూడా మరికొంతమందిని నియమించినట్లయితే కనుక ఆ పవన్ కళ్యాణ్ భద్రతకి అయితే ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక పవన్ కళ్యాణ్ కలిసేవారి విషయంలో కూడా తగు జాగ్రత్తలు అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ అటు గవర్నమెంట్ అధికారులు కూడా పరుగులు పెట్టిస్తున్నటువంటి తరుణం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలకు సంబంధించినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్స్ కూడా త్వరలోనే మొదలు కాబోతున్న తరుణంలో అంటే పవన్ కళ్యాణ్ చేసేటటువంటి తీసుకున్నటువంటి శాఖల్లో తప్పులప్పులే కాకుండా ముఖ్యంగా మొన్నటిగా మనం చూసుకున్నట్లయితే నాదన్న మనోహర్ జనసేన పార్టీ తరపు నుంచి గెలిచిన ఆయన ఒక్కసారిగా 159 కోట్ల రూపాయలు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ద్వారా జరుగుతున్నటువంటి పనుల ద్వారా ఆయనకి అంటే అటు పార్టీ పరంగా పార్టీ నాయకులు తీసుకునేటటువంటి కీలక చర్యల ద్వారా కూడా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా భద్రతా వలయంలోకి తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ చుట్టూతో కూడా భద్రతా వలయం పెంచినట్లయితే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా అటు అభిమానులు చెప్తున్నటువంటి విషయం. మాధవి, అయితే సాంబశివరావు, దేశ రాజకీయాల్లో కావచ్చు అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర, కీ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని అభివర్ణించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని సైడ్స్ నుంచి థ్రెట్ ఉన్న నేపథ్యంలో అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మీరు చెప్పిన ప్రకారం Z+ కావచ్చు, Z+10 కావచ్చు, అదనపుగా NSG బలగాలు కావచ్చు, ఎటువంటి సెక్యూరిటీని ప్రధానంగా కేటాయించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రజలతో మమేకం అవుతున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసే వారికి సంబంధించి కూడా ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకోవచ్చా ప్రస్తుతం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున? మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ
కార్యాలయం వద్ద కావచ్చు, ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద కావచ్చు, ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతాం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా ఆయన పలు దఫాలుగా ప్రజల యొక్క సమస్యల్ని వినతుల రూపంలో ఆయన తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి అండదండగా నిలుస్తూ వెన్నుముక్కలాగా నిలిచినటువంటి పరిస్థితి అయితే మాత్రం అనిర్వచనీయంగా మనం చెప్పాలి. ఆయన ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ మేరా సాత్ పవన్ హై అనే నినాదం తీసుకోవాలని ఏదైతే ఆ మాట అన్నారో అదే దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ లాంటి వాడు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ప్రమాణ స్వీకారం రోజున పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇరువురు చేతులు కూడా పైకి లేపి ఆయన చేసినటువంటి అభివాదం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా అటు జనసైనికులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు మరువలేనటువంటి ఘటనగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినా ఏదైనా విషయానికి వచ్చేసరికి మేరా సాత్ పవన్ హే అనే మాట ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా కొంతమంది శత్రుమూకలకైతే గుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా శత్రుమూకలంతా కూడా పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఏదైతే స్థాయి పెంచుకుంటూ ఎదిగిపోతున్నటువంటి దాన్ని అయితే వారైతే జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. కేంద్రంలో ప్రభుత్వం మారాలని అటు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాలతో ఒక్క బిల్లబిడ్డగా మార్పు అయితే మారినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉండదు అనుకున్న తరుణంలో త్యాగం చేసి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు వాడే పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆయన తగ్గిన రీతి ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా ఆకర్షించినటువంటి పరిస్థితి. అదే సమయంలో నరేంద్ర మోడీని కూడా ఇంకా దగ్గర చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ బీజేపీ ఇరువురు అడిగిన సీట్లు వారికి ఇచ్చి చాలా తక్కువ మొత్తంలో సీట్లు తీసుకుని పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ రావడంతో దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ క్రేజ్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేస్తాను, ప్రతిపక్షంలో కూడా ఉండనీయకుండా చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి శపథాలు ఏవైతే ఉన్నాయో ఆ శపథాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పడిపోవడం, పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అదేవిధంగా 11 సీట్లకే వైసీపీ పార్టీని కట్టడి చేయడం, ఇవంతా కూడా పవన్ కళ్యాణ్ పైన ఏదైతే వ్యతిరేకంగా అందరూ కూడా గుమ్మిగూడడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా ప్రజల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనకి సంబంధించి కంపల్సరీగా Z+ కావచ్చు, Z+10 కావచ్చు, ఇతర NSG కావచ్చు, ఇతర కమాండర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రొడక్షన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది వినతులు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీరికి సంబంధించి పవన్ కళ్యాణ్ భద్రత కంపల్సరీగా ఇటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ముఖ్యం. కాబట్టి కంపల్సరీగా పవన్ కళ్యాణ్కి భద్రత పెంచేటటువంటి విషయంలో ఆలోచన చేస్తున్నటువంటి 2 ప్రభుత్వాలు కూడా కంపల్సరీగా భారీగానే భద్రతనైతే పవన్ కళ్యాణ్కి ఇస్తారని అయితే మనకు సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రాగానే ఆయన భద్రత విషయాన్ని కూడా చర్చించి మరలి అంటే సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండటంతో ఈ లోపే ఆయన పైన చర్చించిన తర్వాత ఆయన భద్రత విషయాలు కావచ్చు, అతనికి ఉన్నటువంటి కాన్వాయ్ విషయంలో కూడా మార్పులు చేసేటటువంటి అవకాశం కూడా కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మాదిరి సమస్య ఏపీ డిప్యూటీ సీఎం ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? దుష్ట శక్తుల హిట్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారా అంటే అవునని అంటున్నాయి నిఘా వర్గాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి, అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ గ్రూపులు ఎవరివి అన్నది ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.